అందరికీ ప్రైజ్ లార్డ్. బాగున్నారా? యేసయ్య వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారా? ఈ టైంలో యేసయ్య మా డాడీలో నుంచి మాట్లాడతారు. బాగా వినండి. యేసయ్యను గణపరచండి. యేసయ్య దీవెనలో పొందండి. బై బై. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దేవునికి స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు దేవుని ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికి బోధిస్తున్న ఒక గొప్ప ఉన్నతమైన విలువైన మాట. యోహాను గారి ద్వారా ఆత్మదేవుడు మన కొరకు బయలుపరిచిన మాట ఇది. ఏంటంటే, దేవుని మూలముగా పుట్టిన వారందరూ కూడా లోకమును జయిస్తారు. లోకమును జయించే అనుభవం ఎవరికి కావాలి అని ఆశపడతారో, లోకాన్ని జయించాలి అని ఎవరు కోరుకుంటారో, లోకములో నేను ఓడిపోయే స్థితిలో ఉండకూడదు అని ఎవరు ఇష్టపడతారో, వాళ్ళ జీవితాల్లో వారు సంపాదించుకోవలసిన లేదా వారు పొందుకోవలసిన, వారు కలిగి ఉండవలసిన ఒక శ్రేష్టమైన మార్గం ఏంటంటే, దేవుని మూలముగా పుట్టిన అనుభవం వారి జీవితంలో ఉండాలి. హల్లెలూయా. దేవుని మూలముగా పుట్టడం మన జీవితాల్లో ఎవరి జీవితాలు అయితే ఉండగలుగుతుందో వారందరి జీవితాలు వారు తప్పకుండా దేవుని దయను బట్టి వారు జయకరమైన అనుభవాలను సంపాదించుకుంటారు. స్తోత్రం చెప్దాం ఒకసారి. ఏంటి ప్రభు యొక్క నామములో దేవుని మూలముగా పుట్టడం అంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ప్రియులారా, దేవుని వాక్యం చెప్తున్న మాట, దేవుని మూలముగా పుట్టిన అనుభవాలు మన జీవితాలు సంపాదించుకుంటే మన అనుభవాలు, మన పరిస్థితులన్నీ కూడా తిరుగులేని పరిస్థితులకు ఉంటాయి. చెప్పండి, ఎలాగుంటాయి చెప్పండి? తిరుగులేని పరిస్థితులకు ఉంటాయి అన్నమాట. లోకమును జయించిన మాటకి అర్థం ఏంటంటే, లోకంలో ఉన్న పెద్ద పెద్ద అధికారులు మనం జయిస్తాం, రాజులను జయిస్తాం, నాయకులను జయిస్తాం, ఎవరెవరినో జయిస్తాం అన్నది కాదు. లోకం అంటే ఏంటో తెలుసా? బైబిల్ చెప్పిన మాట, లోకం అనగా నేత్రాశ, శరీరాశ, జీవపటము. ఇదే లోకం అంటే. ఒక మాటలో చెప్పాలంటే, లోక సంబంధమైన కార్యములన్నీ కూడా ఒక వ్యక్తి జయించాలంటే అతను దేవుని మూలముగా పుట్టిన వ్యక్తి అయి ఉండాలి. గమనించండి, దేవుని ప్రజలు ఒకవేళ వీటిని జయించకపోతే ఏమవుతుంది? దీనిని లోకమును అంటే నేత్రాశను, శరీరాశను, జీవపు డమ్మమును జయించకపోతే ఏమవుతుంది అంటే, ఇవన్నీ పాపముకు లింక్ అయిన అపవాది సంబంధితమైన కార్యాలు. కాబట్టి ఈ లోకమును విడిచిన తర్వాత పరలోకమును చేరలేం మనం. ఈ లోకమును విడిచిన తర్వాత దేవుని రాజ్యములో ప్రవేశం ఉండదు. ఎవరు లోకమును జయించగలుగుతారో వారే పరలోక ప్రవేశం పొందుతారు. అందుకని ప్రకటన గ్రంథంలో అనుకుంటే రాయబడి ఉంటుంది, జయించిన వారు ఇక్కడ ప్రవేశింతురు అనే మాట రాయబడి ఉంటుంది. ఏం జయించిన వాళ్ళు? లోకాన్ని జయించిన వాళ్ళు. రాజ్యాలు జయించి, అవార్డులు జయించి, సంపాదన జయించి, ఊళ్ళో పెత్తనం జయించి, ఏదేదో జయించిన వాళ్ళు కాదు. ఎవరు పరలోక రాజ్యంలో ప్రవేశం పొందుతారంటే లోకాన్ని జయించిన వాళ్ళు. లోకం అంటే బైబిల్ చెప్తున్న మాట, ఈ లోక సంబంధమైన పాపపు యుక్తులతో నింపబడిన ఈ లోకములో, లోక సంబంధమైన కుయుక్తులతో నింపబడిన ఈ లోకములో, లోక సంబంధమైన అపవాది యొక్క పరిపాలన నింపబడిన మనుషుల మధ్య ఉన్న ఈ లోకము, వాటిలో తిరుగుతూ ఎవరు దానికి బానిసలైపోతారో వారి జీవితాల్లో పరలోక ప్రవేశాన్ని చూడలేరు. మరి ఎవరు చూస్తారంటే లోకాన్ని జయించాలి.
మరి ఇప్పుడు లోకాన్ని ఎలా జయిస్తాం? లోకాన్ని జయించాలంటే మన దగ్గర డబ్బులు ఉండాలా? లోకాన్ని జయించాలంటే మన దగ్గర సంపాదన ఉండాలా? లోకాన్ని జయించాలంటే మన దగ్గర పదవులు ఉండాలా? లోకాన్ని జయించాలంటే ఏదన్నా కావాలంటే ఈ భూలోక సంబంధమైన వాటిలో జయం పొందాలంటే ఇవన్నీ అవసరమేమో కానీ ప్రభువు చెప్తున్నాడు, ఆత్మ సంబంధంగా మనం లోకమును జయించి పరలోకాన్ని స్వతంత్రించుకోవాలంటే వీడితో పని లేదు. మనము దేవుని మూలముగా పుట్టిన వారుగా ఉంటే సరిపోతుంది. స్తోత్రం చెప్తారా? అంటే మనం వాస్తవానికి కొన్ని సంవత్సరాల క్రితమే దేవుని కృపను బట్టి మన అమ్మా నాన్నల ద్వారా ఈ లోకంలోకి వచ్చాం మనం. ఇది మొదటి పుట్టుగా. ఇప్పుడు మన జీవితంలో ఇంకొక మారుగా పుట్టవలసిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు కొంతమందికి అనుమానం వస్తుంది, యోహాను సువార్తలో కూడా కానికి అనుమానం వచ్చింది, ఎలాగయ్యా మరలా నేను తిరిగి జన్మించడం, తిరిగి పుట్టడం అంటే చనిపోయిన నేను మరలా చనిపోయి ఎలాగా మా యొక్క తల్లిగారి గర్భం నుంచి నేను రాగలుగుతానని అడిగాడు ఆయన. దానికి వాక్యం చాలా సూటిగా చెప్పింది, దేవుని మూలముగా అనగా నూతనముగా ఈ యొక్క జీవితం మరలా పుట్టడం ప్రారంభించడం అంటే యోహాను సువార్తలో చాలా క్లియర్గా రాయబడిన మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి. యోహాను సువార్తలోకి రండి, 3వ అధ్యాయంలోకి రండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం ఒకసారి. 1వ వచనం నుంచి. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేస్తున్న సూచక క్రియలను ఎవడు చేయలేడని వానితో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అందుకు నికోదేమో, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండో మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగగా, యేసు ఇట్లా నేను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునయున్నది. చాలండి, స్తోత్రం చెప్తారా? ఇప్పుడు దేవుని మూలముగా జన్మించాలంటే దానికి బైబిల్ చెప్పే సూత్రం ఏంటంటే నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి మనం. ఆమేన్. దేవుని మూలముగా జన్మించిన వాడు ఇదిగో లోకాన్ని జయిస్తాడు. లోకాన్ని జయించిన వాడు పరలోకాన్ని స్వతంత్రించుకుంటాడు. ఈ పరలోకాన్ని స్వతంత్రించుకోవాలంటే లోకాన్ని జయించాలి. ఈ లోకాన్ని జయించాలంటే దేవుని మూలంగా పుట్టాలి. ఈ దేవుని మూలంగా జన్మించడం అంటే బైబిల్ చెప్తున్న మాట శరీరానుసారమైన జన్మ కాదు, ఆత్మానుసారంగా మనం జన్మించవలసిన అవసరం ఉంది. ఆమేన్. అందుకే ప్రభువు చెప్తున్నాడు, అయ్యా ఈ నికోదేముతో అడుగుతున్నాడు, అయ్యా ఇదిగో మరలా రెండోసారి జన్మించడం అంటే అది ఎలా జరుగుతుంది అంటే, కంగారు పడకనైనా, రెండోసారి జన్మించడం అంటే నీటి మూలముగా ఆత్మ మూలముగా అనగా నీవు నీటి బాప్తిస్మమును పొందుట ద్వారా నూతనముగా దేవునిలో జన్మించగలుగుతావు. స్తోత్రం చెప్తారా? పరలోకం పొందాలంటే దేవుని ప్రజలారా, మొదటిది మన జీవితంలో ఏముండాలో తెలుసా? ప్రభువు చెప్తున్న మాట, మన జీవితాల్లో దేవుని మూలముగా పుట్టిన అనుభవం ఉండాలి. పరలోకం వెళ్తామంటే గుడికి వస్తే పరలోకం వెళ్ళాం, దేవుని మందిరంలో కానుకిస్తే పరలోకం వెళ్ళాం, దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకుంటే పరలోకం వెళ్ళాం, ఇంటికాడ ఉండి దండం పెట్టుకుంటే పరలోకం వెళ్ళాం, దేవుని దగ్గరకు వచ్చి అవసరతను తీర్చు ప్రభు అని ఇదిగో ఉపవాసం ఉంటే పరలోకం వెళ్ళాం. ఇవన్నీ అడిగినవన్నీ ఇక్కడే పొందుకుంటాం. కానీ లోకాన్ని విడిచిన తర్వాత ఒక వ్యక్తి స్వర్గమైన, వైకుంఠమైన, మోక్షమైన పరలోక రాజ్యానికి చేరాలంటే ఆ వ్యక్తి ఖచ్చితముగా నీటి మూలముగా ఆత్మ మూలముగా అనగా బాప్తిస్మ అనుభవం ద్వారా రక్షణ పొంది దేవుని మూలముగా పుట్టినవాడై ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. ఈ బాప్తిస్మ అనుభవం కూడా ప్రభువు చెప్పిన మాట. ఎలా బాప్తిస్మ పొందాలంటే నీటి మూలముగా బాప్తిస్మ పొందాలి. చెప్పండి అలాగా కొంచెం బాగా. చాలా బాప్తిసాలు ఉన్నాయి.
ఏ బాప్తీసం పడితే ఆ బాప్తీసం, మా ఊర్లో పాస్ట్ గారు కదా, మా చుట్టాల పాస్ట్ గారు కదా, పెద్ద పాస్ట్ గారు కదా, ఎక్కువ మంది వస్తున్నారు కదా వాళ్ళ గుడికి అని చెప్పి పిచ్చాపాటి ఆలోచనలతో అజ్ఞానంతో మనం బాప్తీసం తీసుకుంటే నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. ప్రభు యొక్క నామములో ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది, నీటి బాప్తీసం తీసుకున్న వారు మాత్రమే దేవుని మూలంగా పుట్టిన వారు అవుతారు. ఏ బాప్తీసం చెప్పండి? నీటి బాప్తీసం. యేసు ప్రభు వారు కూడా ఆయన ఆ యొక్క ఇదిగో బాప్తీసం తీసుకున్న అనుభవాన్ని గురించి మనం జ్ఞాపకాలు తెచ్చుకుంటే ఆయన కూడా నీటిలోకి వెళ్ళి, నదిలోకి వెళ్ళి నీటి ద్వారా బాప్తీసం పొందారు. ఆయన స్తోత్రం చెప్తారా? హల్లెలూయా అన్నారు. ఆయనకి బాప్తీసం ఇచ్చి యోహాను గారు, ఎందుకయ్యా నీకు నేను బాప్తీసం అవ్వటం ఏంటి? నేను నీ యొక్క చెప్పులను మోయడానికి కూడా నేను యోగ్యుడు కాదు, అర్హుడు కాదు కదా ప్రభువా అంటే అప్పుడు ప్రభు చెప్పారు, నీతి యావత్తు ఇలాగునే, ఇంకా వేరే పద్ధతులు అట్టొద్దు, కొత్త కట్టడాలు ఎట్టొద్దు, కొత్త మార్గాలు పెట్టొద్దు. ఒకే రూలు, నీటి బాప్తిస్మే పొందాలి. నువ్వు పరలోకం చేరాలంటే ఇది నేను చెప్పిన ఈ సూత్రమే మీరు పాటించాలి. ఈ రూల్లోని మీరు వెళ్ళాలి. వేరే క్రమంలోకి ఎవరు ఏదో చెప్పారని, ఎవరో ఏదో అన్నారని, ఏదో కనబడిందని, ఇది వెరైటీగా ఉంది కదా, కొత్తగా ఉంది కదా అని బాప్తీసాలు మీ జీవితంలోకి మార్పు తీసుకురాకండి. నీతి ఇదిగో సమస్తము నీతి యావత్తు కూడా ఇలాగుననే జరగాలి. స్తోత్రం చెప్తారా? దేవుడు పెట్టిన కట్టడం మనం మార్తానికి మనం ఎవరండి? ఇదొక వెరైటీ. ఇంకా రకరకాలు ఉన్నాయి. కొంతమంది ఏమో, నా దేవుని ప్రజలారా ఎక్కడ ఉన్నారో ఎక్కడుండి ఆన్లైన్లో బాప్తీసం అంట, ఇక్కడ ప్రార్థన అక్కడ నీటిలో మునిగిద్ది అంట మేడం గారు, అదో బాప్తీసం. కొంతమంది బాప్తీసాలు రకరకాల మోడల్ బాప్తీసాలు, 2వ తరగతి 3వ తరగతులను బాప్తీసాలు. కొంతమందికి 2వ తరగతి 3వ తరగతులు యేసు ప్రభు తెలుసా? యేసు ప్రభు సిలువలో ఎన్ని మాటలు మాట్లాడారో ఆ 2వ తరగతి బుడ్డోడికి తెలుసా? యేసు ప్రభు ఎందుకు సిలువలో వేలాడారో తెలుసా? ప్రభు చెప్తున్నాడు, దేవుని ప్రజలారా, ఒక వ్యక్తి పాపినని గ్రహించిన తర్వాత, తన పాపములన్నీ క్షమింపబడకపోతే పరలోకము చేర్చబడలేనని గ్రహించిన తర్వాత, పాపములు క్షమించబడాలంటే పరిశుద్ధమైన రక్తములో కడగబడాలని గ్రహించిన తర్వాత, ఆ పరిశుద్ధమైన రక్తం ఈ భూలోకంలో నా కొరకు చిందించిన వారు యేసు ప్రభులు వారే అని గ్రహించిన తర్వాత, ఆ యేసు ప్రభు దగ్గరకు వచ్చి పాపములు ఒప్పుకొని నమ్మి మారు మనసు పొంది బాప్తీసం అనుభవం పొందితే ఆ వ్యక్తి దేవుని మూలముగా పుట్టినవాడు కాబట్టి తప్పకుండా లోకాన్ని జయించగలుగుతాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని మూలముగా పుడితే మన లోకాన్ని జయిస్తాం. ఇప్పుడు కొంతమందిలో చాలామంది జీవితంలో ఈ అనుభవం ఉండదు. ఏ అనుభవం? బాప్తీసం అనుభవం ఉండకుండానే నేను దేవుని బిడ్డనే, మా తాత దేవుని బిడ్డ, మా మామ దేవుని బిడ్డ, గుడికి ఇదిగో ఎకరం పొలం ఇచ్చేశారు, ఎకరం స్థలం ఇచ్చేశారు, ఇదిగో గుళ్ళో తలుపెట్టిచ్చారు, 50 ఫ్యాన్లు కొన్నారు, ఏమి దేవుడు పట్టించుకోడు. పరలోక సంబంధమైన దీవెనలు కావాలంటే, ఆత్మ సంబంధమైన వరాలు మనం పొందాలంటే, ఆత్మ సంబంధమైన దీవెనలు కలిగిన ఆ పరలోక పట్టణాన్ని చూడాలంటే ప్రభు చెప్తున్నాడు, మన ఆత్మ శుద్ధీకరించబడాలి. అనగా నీటి బాప్తీసము ద్వారా దేవుని మూలముగా మనం పుట్టగలగాలి. స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువు మాట చెప్పగానే ఆ భక్తుడు ఎంతగానో సంతోషించాడు. ప్రభు అంటున్న మాట, దేవుని మూలముగా పుట్టడం అంటే నీటి బాప్తీసము ద్వారా మనము దేవుని మూలంగా పుట్టిన వారం అవుతాం. అప్పుడు మనం ఏం చేస్తామంటే లోకాన్ని జయించగలుగుతాం. ఆమేన్. కొంచెం బాగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఇంకా దేవుని మూలంగా పుడితే అన్నారు కదా, దేవుని మూలంగా పుట్టడం అంటే నా ప్రభు చెప్తున్నాడు చూడండి. ఇదే 1 యోహాను పత్రికలోకి రండి. మరలా 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము దేవుని మూలంగా పుట్టడం అంటే 9వ వచనాన్ని చదువుకుందాం. లోకాన్ని ఎలా జయిస్తామంటే 3వ అధ్యాయము 9వ వచనం. 1 యోహాను 3:9. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు, వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దేవుని మూలంగా పుట్టడం అంటే మొదటిది బాప్తీసం పొందాలి, రెండోది పాపానికి దూరంగా పరిగెత్తేయాలి. అమ్మా నా వైపు చూడండి, దేనికి దూరంగా పరిగెత్తాలి? ఎందుకు దూరంగా పరిగెత్తాలన్నానంటే పాపం చేయకూడదు అంటలా, నేను దూరంగా పరిగెత్తాలంటున్నాను. ఎందుకంటున్నానంటే ప్రభు చెప్తున్నమాట, పాపం ఎప్పుడు కూడా మళ్ళీ వెంటాడుతూనే ఉంటుంది అన్నారు కదా. ఎప్పుడు దొరుకుతారా పాపంలో పడేద్దామని.
అందుకే బైబిల్ రాయబడినమాట, సులువుగా ఉచ్చులు పెట్టు పాపము. పాపం అని ఎలా పడేస్తుంది చెప్పండి? సులువుగా, చిన్న ట్రిక్ ఉపయోగిస్తుంది అంతే. ఊరికనే కోపం వచ్చేద్ది అనుకోకుండా. మనం కోపం ఈ సంవత్సరం అనుకున్నారా, ఇంకా నేను కోపం తగ్గించేయాలనుకున్నారు మీరు? అనుకుంటారు కదా చాలామంది, అనుకున్నారు కదా. ఇంటికి వెళ్ళేటప్పుడు కోపం వచ్చే పని కనబడుతుంది. కంగారులో ఇక్కడ ప్రార్థన ఆరాధన సమర్పణ అంతా మర్చిపోతాం. ఇంటికి వెళ్ళిన తర్వాత డామ్ డూమ్ డూమ్ నడిచేస్తాం అంతే. మళ్ళీ గుళ్ళోకి వచ్చిన తర్వాత అయ్యో కోపపడకూడదు అనుకున్నాను, కోపపడిపోయాను. సులువుగా ఉచ్చులు పెట్టేద్ది. బూతులు మాట్లాడకూడదని తీర్మానించుకుంటారు అన్నారు కదా. బూతులు మాట్లాడేసి అంత కార్యాలు ఇంట్లో కనబడతా ఉంటాయి, ఆ పని దగ్గర కనబడతా ఉంటాయి, ఆ పనుల దగ్గర కనబడతా ఉంటాయి. ఇంకెలాగ నోరు అదుపులో ఉంటుంది. వీళ్ళు ఏమంటారంటే, ఆడిని అలా తిడితే తప్ప పని చేయడండి, ఆయన తీసి ఇంకోటి నెట్టు పని చేసేవాడిని. నీ నోరు నాశనం చేసుకుని నరకానికి ఎందుకు పోతాం? ఆలోచన చేస్తున్నావు. ప్రభు చెప్తున్నాడు, దేవుని ప్రజలారా, ఇదిగో పాపము చేయని వారు దేవుని మూలంగా పుడతారు. నా ప్రభు అంటున్నారు, దేవుని మూలంగా పుట్టడం అంటే పాపం చేయకుండా బ్రతకాలి. అందుకనే భక్తులైన వారు, ప్రభువా మేము ఎంతగా మా జీవితంలో పాపాన్ని ద్వేషించినప్పటికీ, పాపాన్ని చేయకుండా ఉండాలనుకున్నప్పటికీ, ఇదిగో కొన్నిసార్లు మా చూపులు పరిస్థితులన్నీ కూడా మమ్మల్ని ప్రభువా అటువైపున ఆకర్షించేసుకుంటున్నాయి అని వారి జీవితంలో ప్రార్థన చేస్తూ అంటూ ఉంటాడు భక్తుడు. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పే ప్రభువా. ఇదిగో పాపము చేయకుండా నీ వాక్యమును నా హృదయములో ఉంచుకున్నాను ప్రభువా. అమ్మోయ్ దేవుని సంగమా ప్రజలారా, ప్రభు చెప్తున్న మాట, పాపమును మనం దూరంగా నెట్టేయాలంటే, పాపాన్ని అసహించుకోవాలంటే, పాపాన్ని మన జీవితంలో నుంచి పక్కకి గెంటేయాలంటే ప్రభు అంటున్న మాట, దేవుని సహాయాన్ని మనం అడగాలి. మనం ఎంత ప్రయత్నించాలో అంత ప్రయత్నం చేయాలి. మిగిలిన భారం అంతా దేవుని మీద వేయాలి అన్నారు కదా. ఇదిగో నువ్వు సినిమాలు చూసేస్తున్నావు, ఫోన్ ఉందని చెప్పి, నాకు ప్రభా ఫోన్ ఉందో, సినిమాలు చూసేస్తున్నాను ప్రభా, సినిమాలు రాకుండా నా ఫోన్లో నువ్వు కార్యం చేయ ప్రభా అంటే దేవుడు ఏం చేస్తాడో? ఫోన్ పాడు చేశారనమాట. మళ్ళీ ఫోన్ పాడు చేసిన తర్వాత, ప్రభా నా ఫోన్ పాడైపోయింది, డబ్బులు కూడా నా దగ్గరలో, నీకు తెలుసు కదా ప్రభా అంటావు. ఆ తెప్పలు దేవునికి నీకు తెలుసుగా. సినిమా లేకుండా నా ఫోను ఆపే ప్రభా అంటాం కాదు. నీ ఫోన్లో సినిమాలు రాకుండా నెట్ బ్యాలెన్స్ శాతం ఆపే. అది ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో. డబ్బులు ఎత్తు ఆపేసడం మరి అన్నం తినలేంగా. ప్రభువు చెప్తున్నాడు, దేవుని సంగమా, ఇదిగో పాపము జోలికి వెళ్ళకూడనట్లుగా దేవుడి కృప, దేవుని శక్తి మనకు కావాలంటే మనం ఎంత ప్రయత్నించాలో అంత ప్రయత్నం చేయాలి. ప్రభా నేను చూడకుండా నువ్వు చూసేస్తున్నాను ప్రభా నువ్వే కార్యం చేసి తప్పించు ప్రభా అంటున్నావు అనుకో, ఆ టీవీ కేబుల్ వేపిస్తాం ఆపే. ఎవరి చేతిలో ఉంది కేబుల్ బిల్లు? ఎవరి చేతిలో ఉందండి? మన చేతిలో ఉంది. ఆ కేబుల్ ఎట్టుకోవడం ఎందుకు? ప్రభు తప్పించు ప్రభు అంటే ఇది ఎలాగుంటుందంటే, నోట్లో సిగరెట్ పెట్టుకుని ప్రభువా సిగరెట్ కాల్చకుండా కాపాడు ప్రభు అంటే సిగరెట్ ఇంటి నుంచి పారిపోవాలన్నమాట. బిల్డప్ ప్రార్థనలు కొంతమంది. ప్రభువు చెప్తున్నాడు, మనం ఎంతవరకు తెగించగలమో, ఎంతవరకు కంట్రోల్గా ఉండగలమో, ఎంతవరకు మన జీవితాల్లో ఇదిగో పాపమునకు దూరంగా వెళ్ళగలమో అంతవరకు వెళ్ళడానికి మన వంతుగా మనం ప్రయత్నం చేస్తే దేవుడు మనల్ని తప్పించగలుగుతాడండి. స్తోత్రం చెప్తారు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని సంగమా, ప్రభువు చెప్తున్నాడు, యోసేపు జీవితంలో చూడండి, ఇదిగో ఆ యొక్క రాజుగారి భార్య ఎంతగానో ఆయన బలవంత పెడితే యోసేపు గారు 100% ప్రయత్నం చేశాడు. అవునా? ఆమె జోలికి పోకుండా ఆమె నుంచి ఎలాగైనా తప్పింపబడాలని దేవుడు తీసుకెళ్ళి జైల్లో పడేసేవాడు. ఎందుకు పడేశారంటారు దేవుడు? చెప్పండి. మనం ఒక కోణంలో నుంచి ఆలోచన చేస్తాం, కానీ ప్రభు చెప్తున్న ఇంకో కోణం తెలుసా? ఒకవేళ యోసేపు జైల్లోకి వెళ్ళకపోతే ఏదో ఒక రోజున ఈ మనిషి ఈ వ్యక్తిని తప్పకుండా పాడు చేసేద్ది, నాశనం చేసేద్ది. ఈయన విశ్వాసాన్ని ఏదో ఒక రోజున కూలబెట్టేద్ది, ఈయన పరిశుద్ధతను తొలగించేద్ది. కాబట్టి ఈమెకు దూరం ఉంచుతూ మంచిదని తీసుకెళ్ళి అక్కడ అడేశాడు దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు ఏది చేసినా మనం మేలుకే చేస్తాడో. అర్థమైంది కదా? మనమేమనుకుంటామంటే, అబ్బా ఇదిగో నీతిగా నిలబడినందుకు, న్యాయంగా నిలబడినందుకు, పరిశుద్ధంగా నిలబడినందుకు దేవుడు నన్ను తీసుకెళ్ళి జైల్లో పడేశాడు, కష్టాల్లో పడేశాడు, హాస్పిటల్లో పడేసి బాబోయ్ అంటాం. కాదండి. ప్రభు చెప్తున్నమాట, అపవాది చేతుల్లో పడిపోకుండా
నీ యొక్క శక్తి తగ్గిపోకుండా, నీలో విశ్వాసం తగ్గిపోకుండా, నువ్వు కలిగిన ఆత్మను నువ్వు దూరం చేసుకోకుండా దేవుడు కొంత సెక్యూరిటీని జైలు ద్వారా యేసేపు గారికి దేవుడు ఇచ్చాడు. స్తోత్రం చెప్తారా? ప్రభువు చెప్తున్న మాట, మన బ్రతుకులలో ఎంత సాహసం చేయగలమో అంత సాహసం చేయగలిగితే ప్రభువైన తండ్రి అంటున్న మాట, దేవుడే పాపమునకు దూరంగా మనల్ని ఉంచగలుగుతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సీరియల్ మానలేకపోతున్నా, పైన చూడండి, సీరియల్ మానలేకపోతున్నానండి అంటారు చాలామంది. సీరియల్ మానలేకపోతున్నానంటే ప్రభా సీరియల్ తప్పించు ప్రభా, సీరియల్ తప్పించు ప్రభా, సీరియల్ తప్పించు ప్రభా అంటే ఇంకేం చేయాలి? దేవుడు మన కళ్ళు కనపడకుండా చేయాలంతే. అంతేనా? కొంచెం మనం మనిషిగా మాట్లాడితే నా దేవుని సంఘం ఆలోచన చేయండి. దేవుడు అలా కళ్ళు కనపడకుండా చేస్తే మళ్ళీ రేపోతే గుడికి వెళ్తుంది, కళ్ళు కనపడకుండా చేశాడు దేవుడు. బైబిల్ కూడా అయ్యో బాబోయ్, ఇప్పుడు బైబిల్ గుర్తొచ్చింది మేడం గారికి అన్నారు కదా. ఆ టీవీ కనపడకపోతే ఆ కుర్చీ ఎదరలాక్కునే అలాగే కుర్చీ ఎదరలాక్కుని అలా చూస్తుంది. అప్పుడు గుర్తురాల బైబిల్. ప్రభు చెప్తున్నాడు సీరియల్ మానలేకపోతున్నాడు. ప్రభు అన్నాడు ఆ సీరియల్లో వచ్చే ఛానలే రాకుండా చేయాలి నువ్వు. స్తోత్రం చెప్తారు గట్టిగా. ఎవరి చేతుల్లో ఉంది? అది ఎలా కుదురుతుందండి పాస్టర్ గారండి? మీకు తెలుసు కదండి, అది రాకుండా చేత మన ఒలివా ఛానల్ రాదు కదండి అంటారు. మీకు తెలివైన వాళ్ళండి చాలామంది అన్నారు కదా. ఒలివా ఛానల్ రాదు కదండి అంటే ప్రభు చెప్తున్నమాట, ఆ ఛానల్ వచ్చి ఆ సీరియల్ వచ్చే టైంలో నువ్వేదో ఒక పెద్ద పని పెట్టుకోవాలంతే. చెప్పండి, ఏం పెట్టుకోవాలి? గట్టి చెప్పండి. అన్ని వాళ్ళు ఇంటేపు నుంచి మీ అత్తగారు మాంగారు వచ్చారనుకోండి, పెద్ద పని వచ్చేద్ది. ఏం పని? నెత్తి మీద అండి లాగేస్తుందండి, అయ్యి బాబోయ్ అండి. ఎంత యాక్టింగ్ చేస్తారు కొంతమంది. అత్తోళ్ళు వస్తాయి, మావయ్యలు వస్తాయి, ఆడపడిసి వచ్చేద్దకు. ఇప్పుడు సెలవులు వచ్చేసినాయిగా, ఎంతమంది మంచం ఎక్కేస్తారో మరి కాళ్ళు లాగేస్తున్నాయి, చేతులు లాగేస్తున్నాయని. దేవుని ప్రల మరి ఆ సీరియల్ వచ్చే టైంలో కూడా అలా యాక్షన్ చేయి, దేవుడే కాపాడుతాడు నిన్ను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అయ్య బాబోయ్ ఎలాగండి ఇది ఎలాగండి అంటే అదే మరి పాపమును జయించిన వాడే దేవుని మూలముగా పుట్టినాడు అవుతాడు. సులువుగా ఉచ్చులు పెట్టే పాపానికి ఉత్తుత్తిన ప్రతిదానం కోపడిపోయి గొడవలు పడిపోయి పగలు పెట్టేసుకుని కక్షలు పెట్టేసుకుని ఎంతకాలం బతుకుతామండి మనశ్శాంతి లేకుండా? పాపము లేకుండా దేవునికి అయిష్టంగా మనం బ్రతికి మన జీవితంలో ఏమీ కూడా సాధించలేం. లోకమును జయించి అనుభవం జీవితంలో ఉండి పరలోకాన్ని స్వతంత్రించుకోవాలంటే పాపమునకు దూరంగా మనం పరిగెత్తేయాలి. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఇప్పుడు ఈ సెలవుల రోజులు ఇంకా చాలామంది రకరకాల పాపాల్లోకి వెళ్ళిపోతారు, వ్యసనాల దగ్గరికి వెళ్ళిపోతారు, ఇష్టానుసారంగా డబ్బులు ఖర్చు పెట్టేస్తారు, వేస్ట్ చేస్తూ ఉంటారు, అప్పులు చేసేస్తూ ఉంటారు. ఇవన్నీ పాపాలే. వీటికి దూరంగా పరిగెత్తేయాలి మనం. ఆమేన్. దేవుని పిల్లలకు అలాంటి వాటితో సంబంధం. నువ్వు దేవుని మూలముగా పుట్టిన వానివైతే పాపమును జయించాలి. పాపమును జయిస్తేనే నువ్వు దేవుని మూలముగా పుట్టిన వ్యక్తి అవుతావు. అప్పుడు మాత్రమే నువ్వు పరలోకాన్ని మనము స్వతంత్రించుకొనగలుగుతాం. స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక మాట చెప్తాను చూడండి, 7వ వచనంలోకి రండి. 4వ అధ్యాయం 7వ వచనం. దేవుని మూలముగా పుట్టడం అంటే ఏంటో ఆత్మదేవుడు చెప్పిన మరొక మాట. యోహాను మొదటి పత్రిక 4:7. అమ్మా మొదటి యోహాను 4:7. మొదటి యోహాను అమ్మ. ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింతుము. ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును. చాలండి. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఇంకొక మాట ప్రభు చెప్తారు, 3వ మాట, చివరి మాట. దేవుని మూలంగా పుట్టడం అంటే నీటి బాప్తిసం పొందటం, పాపమును జయించటం. 3వది దేవుని మూలముగా పుట్టిన వాళ్ళు ఉండే లక్షణం ప్రేమ కలిగి ఉండాలి. చెప్పండి, ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి లేకుండా నేను కూడా క్రైస్తవుడిని, నేను కూడా క్రైస్తురాలిండి, 40 సంవత్సరాల నుంచి గుడికి వెళ్తున్నా, పక్కింటి ఆవిడతో మాట్లాడదు ఈవిడ, అనవసరం గుడి పరువు తీసేస్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి? 40 సంవత్సరాల నుంచి గుడికి వెళ్తున్నానండి, 50 సంవత్సరాలైంది బాప్తీసం పొంది. ఎందుకు ఆ బాప్తీసం ఉపయోగం లేని బాప్తీసం? నీ బాప్తీసం అదే నేర్పించిందా? దైవజనుడు అదే నీకు బోధించారా? దేవుని వాక్యం అదే చెప్పిందా నీకు? ఎదుటి వ్యక్తులతో సమాధాన పడకపోతే, ప్రేమ లేకపోతే, లోపల పగలు పెంచుకుని కక్ష ఉంచుకుని ఇక్కడికి వచ్చి చేతులు జోడించి తెల్లబట్టలు వేసుకుని చేతులు పైకెత్తే దేవుడు ఇదిగో నేను చూసి దిగొచ్చేస్తాడు అనుకుంటున్నావా? అదేం జరిగే పని కాదు. సంగమా,
ప్రభువు అంటున్నాడు, ఎంతవరకు మనం ప్రేమించగలము ఎదుటి వ్యక్తుల్ని అంతవరకు ప్రేమించాలి. బైబిల్ చెప్పిన మాట ఏంటి తెలుసా? ప్రేమ విషయంలో ఎప్పుడూ కూడా మనం ఎవరికి అచ్చి ఉండకూడదు. ఏ విషయంలో చెప్పండి? కొంచెం బాగా. నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించడం అంటే మన తోటి వారిని, మన ఇంటి పక్కన వాళ్ళు, మన బంధువులు, మన స్నేహితులని కాదు దానికి అర్థం. నీ బంధువు కాకపోయినా, నీ కులం కాకపోయినా, నీ మతం కాకపోయినా, నీ వర్గం కాకపోయినా, నీ జాతి కాకపోయినా, మన ఇంటి పేరు కాకపోయినా, మన ఊరు వారు కాకపోయినా, మన వీధి వారు కాకపోయినా, వారిని ప్రేమించే విషయంలో ఎప్పుడు కూడా మనం ఎవరికి అచ్చి ఉండకూడదు. స్తోత్రం. నీళ్ళు అడిగితే నీళ్ళు ఇవ్వాలి. ఆకలి వేస్తుందంటే మన దగ్గర ఉంటే అవసరమైతే ఆహారం పెట్టగలగాలి. ప్రేమను చూపించి నువ్వు నా ఒడువు కాదు కదా, మా ఊది కాదు కదా, మా ఊరు కాదు కదా అని గెంటేసే అనుభవాలు మన జీవితంలో ఉంటే మనము ప్రేమ కలిగిన వ్యక్తులుగా దేవుని దృష్టిలో పిలవబడలే. ఇంకా నా ప్రభువు చెప్తున్నాడు, మన మందిరానికి రాకపోయిన ఎదుటి వ్యక్తులు మనం ప్రేమించాలి. ఆమెన్ చెప్పరే? విన్నారు కదా? వాళ్ళ మసీదుకి వెళ్ళిన వాళ్ళు మనం ప్రేమించాలి. చెప్పండి. వాళ్ళు ఇంకొక గుడికి వెళ్ళిన వాళ్ళు మనం ప్రేమించాలి. అమ్మా దేవుని సంగమా, ఇదిగో నీకు వాళ్ళు భక్తి చేయకపోయినా, ఇదిగో వారానుకున్న 4 వారాలు రాకుండా 1 వారమే వచ్చినా నీ అంత ప్రార్థన పరులు కాకపోయిన వాళ్ళను కూడా మనము ప్రేమించాలి. కొంతమంది ఇంత భక్తి చేస్తే ఇంత బడే చేస్తారు మరి కదా. ఇంకా నాకంటే భక్తులు ఎవరో, నాకంటే పరిశుద్ధులు ఎవరో, నాకంటే ప్రార్థన పరులు ఎవరో, ఏలంటే ఎప్పుడో ఒకసారి వస్తారు చీ అని యాక్షన్ చేస్తారు. దేవుడు కూడా చీ నువ్వు ఇక్కడికి రాకంటాడు అక్కడ. స్తోత్రం చెప్పండి గట్టిగా. అర్థమైందా? హల్లెలూయా. అలాంటి యాక్షన్ చేయకూడదు మనం. ఇప్పుడు చాలామందికి వచ్చే అనుమానం ఏంటంటే, పాస్టర్ గారండి అందరిని ప్రేమించమంటున్నారు కదా, ఇదిగో మన మందిరం రాకపోయినా, ప్రభుని ఎరగకపోయినా ప్రేమించమంటున్నారు కదా, మరి రేపు పొద్దున వాళ్ళు ఏమైనా పెడితే తినకపోతే ఫీల్ అవుతారు కదండి, మరి మేము ప్రేమించడం వాళ్ళు ఎలాగవుతామండి? ఎంతటి ప్రశ్నలు వచ్చేస్తాయి చాలామందికి. తినే విషయంలో ప్రేమించమని వేసే చెప్పాల. స్తోత్రం చెప్పండి. మనిషిని ప్రేమించమన్నాడా, తిండిని ప్రేమించమన్నాడా? కొంతమంది కవరింగ్ చేయడానికి కరువు మొహాలు వేసుకుని వాళ్ళు ఎట్టిందంతా తినేస్తారు సరే కదా. అమ్మో వాళ్ళు ఫీల్ అయిపోతారు. ఒక మాటేనండి దేవుని ప్రజలారా, మీరు తిన్నంటే కొట్టేస్తారా, చంపేస్తారా? చెప్పండి. మీరు ఒక్కసారి తిన్నన్నారు ఇంకో రెండోసారి పెడతారా? రెండోసారి పెడతాను ప్రయత్నం చేస్తారా? ఒకవేళ ప్రయత్నం చేసిన 3వసారి పెడతారా? పెట్టరాక నువ్వు తిన్నావు కాబట్టి అబ్బో ఇంక ఇదే నా జీవితం, ఇది లేకపోతే నా జీవితం అయిపోద్ది అన్నట్టు తినేస్తున్నావు కాబట్టి వాళ్ళు తీసుకొచ్చేటేస్తున్నారు. ఎంత ఉండదు అది ఎంతే అన్నారు కదా. ప్రభు చెప్తున్న మాట, ప్రేమ అంటే యేసు ప్రభు చెప్పిన మాట, వారి కార్యాలకు, వారి ఆచారాలకు, వారి వ్యవహారాలకు మనం దూరంగా ఉండాలి. ఎదుటి వ్యక్తిని మాత్రం ఖచ్చితంగా మనము ప్రేమించాలి. స్తోత్రం చెప్తారా? మనిషి వేరు, మనిషి యొక్క కార్యాలు వేరు. అర్థమవుతుంది కదండి. ఇప్పుడు పోలీసు ఉంటాడో, పోలీసు నిబంధనలు వేరు, ఆయన ఉద్యోగాలు కార్యక్రమాలు వేరు, ఆయన యొక్క నియమాలు వేరు. లాయర్ ఉంటాడు, ఆయన నియమాలు వేరు. డాక్టర్ గారు ఉంటారు, ఆయన నియమాలు వేరు. ఇదిగో నా దేవుని ప్రజలారా, ఆయన డాక్టర్ అయినా, లాయర్ అయినా, పోలీసు అధికారి అయినా, మన ఇంటి పక్కన అయినా మనం ఎలా ప్రేమిస్తున్నామో అలాగే ప్రేమించాలి ఎదుటి వ్యక్తులు ప్రభుని ఎరగనప్పటికీ. కానీ మీరు పోలీస్ ఆఫీసర్ కాదండి, మీరు ఆ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళిన తర్వాత పెద్ద కుర్చీలో కూర్చుంటారు కదా, నీ పక్కన కూడా కుర్చీ వేసుకుని కూర్చుంటాను నానండి, అవసరమైతే లోపల పెట్టేస్తాను, ఇక్కడ మాత్రం వద్దు అంటాడు. అర్థమైందా? నా దేవుని పిల్లల ప్రభువు చెప్తున్నాడు, ఇదిగో మీరు కూడా ప్రభుని ఎరగనప్పటికీ, మీరు దేవుని సంధికి రానప్పటికీ మేము కూడా వచ్చేసి మీ ఇంట్లో కలిసిపోయి మీరు చేసి అన్నిట్లో హ్యాపీగా ప్రేమ కలిగి ఉండమని చెప్పారండి మా ప్రభు అని చెప్పేసి, రేపొద్దున గ్యాస్ కలిసి వస్తుందని, పొలాలు కలిసి వస్తుందని మీ దాఖలు తీసుకెళ్ళి అక్కడ ఎట్టకండి. ఎక్కడ? అర్థమైంది? గ్యాస్ మీద, భోగి మంటల మీద. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అర్థమైంది? కొంతమంది కలిసి వచ్చి అతను గ్యాస్ బండ్లు పేలిపోతే జాగ్రత్తలు చేశారంటే అన్నారు కదా. దేవుడు మీకు బోల్డ్ అంత గ్యాస్ బండ్లు ఇచ్చును గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీకు మంచి ఎండు పొలాలు దేవుడు ఇచ్చి ఆశీర్వదించును గాక. మీకు తరతరాలు బిడ్డలు అందరూ చక్కగా సంతోషంగా వేణీలతో స్నానం చేదురుగాక. అర్థమవుతుంది కదా. ఇలాంటి భయంకరమైన మాటలకి, చిన్న కార్యాలకు మనం లోబడిపోకూడదు. అది పెద్ద విషయం కాదు అసలు. అదంతా ఒక మాటలో చెప్పాలంటే మన భాషలో కకృతితో కూడిన పనులు అని చెప్తాను నేనైతే. అంత అవసరం ఏముంది? ప్రభువు చెప్తున్న మనిషిని ప్రేమించాలి మనం. మనిషి అవసరతను ప్రేమించాలి. వారి ఆపదలు ఆదుకోవాలి, వారి కష్టంలో ఆదుకోవాలి, వారి శ్రమలు ఆదుకోవాలి. అది ప్రేమ అండి.
అన్నారు కదా. యేసు ప్రభు యొక్క పరిచర్లు ఎన్నో ప్రేమ కలిగిన వ్యక్తులు ఎంతోమంది కనబడతారు. ఒక వ్యక్తికి ఇదిగో పెరాలసిస్ వ్యాధి వచ్చింది. పెరాలసిస్ వ్యాధి వస్తే ఆ వ్యక్తి గురించి ఇదిగో ఆ ఇంటి ప్రక్కన వాళ్ళు చూచి ఇదిగో మన ఊరు యేసు ప్రభు వచ్చాడు, ఆ యేసు ప్రభు అద్భుతాలు చేస్తున్నాడు, రోగులు బాగు చేస్తున్నాడు, గుడ్డోళ్ళు బాగు చేస్తున్నాడు, దెయ్యాలు పట్టుకున్నవారిని బాగు చేస్తున్నాడు, ఇదిగో మన ఇంటి పక్కన ఉన్న పలానా వ్యక్తులు కూడా సుబ్బాయిని తీసుకెళ్తే బాగుపడతారు కదని ఒక ముగ్గురు మనుషులు పోగు చేసి ఆ ముగ్గురు కలిసి ఈ పెరాలసిస్ వ్యాధి వచ్చిన ఇదిగో ఈ వ్యక్తిని మంచం మీద పడుకుని ఉంటే అలాగే యేసు ప్రభుని స్థలాన్ని తీసుకెళ్తే ఆ స్థలం దగ్గరేమో యేసు ప్రభుని ఇల్లంతా కూడా మీకులాగా ప్రజలతో నింపబడితే ఖాళీ లేని టైంలో వాండర్ గారిని పర్మిషన్ అడిగి వాండర్ గారిని పిలిచి ఇంటి పైకి ఎక్కి పెంకులిప్పి యేసు ప్రభు కూర్చున్న చోట ఆ యొక్క రోగిని మంచం అలా కిందకి అలా డైరెక్ట్గా దింపారండి. అది ప్రేమ అంటే. స్తోత్రం చెప్తారా? పక్కింటోడు రోగి విలవిల్లాడిపోతున్నాడు, నీళ్ళవ నా కదా. కానీ ఏదైనా ఫంక్షన్లో పార్టీలో వస్తే మాత్రం మీరు మేము ఒకటే, మేము మీరు ఒకటే అని డ్యాన్సులు వేసేస్తూ ఉంటాం. ఇదా నీ ప్రేమ? ప్రభు అన్నాడు, క్రీస్తు మనకు నేర్పిన ప్రేమ అది కాదండి. కష్టాలు ఉన్న ప్రజలను ఆదుకోవటమే ప్రేమ. చూడండి, ఆ వ్యక్తి వాండర్గాని తీసుకెళ్ళి అయ్యా ఇల్లు ఖాళీ లేదు కదా, ఈ రోగిని ఇంట్లోకి తీసుకెళ్ళాలి, పైన పెంకులిపుతామంటే ఊరుకుంటారు ఎవరైనా? ఈనుపల తీతని ఈ రోజులు ఊరుకోవట్లా. కోడి ఎంత ఉంటుంది, దాని రెట్ట ఎంత ఉంటుంది, ఎంత ఉంటుంది. అది వేసిందంటే ఆవిడ పడుకునేది వీడు పడుకోదు. ఆ రెట్ట తీతావా నువ్వు తినేతావా, ఇదే బాధ. నన్ను వచ్చి పెట్టేమంట ఏంటి గొడవలో? ప్రభువు చెప్తున్నాడు దేవుని పిల్లల, ఆఫ్టర్ ఒక చిన్న పుల్ల మన ఇంట్లో నుంచి వెళ్ళిందంటే పోలీస్ స్టేషన్ దాకా కోర్టుకు వెళ్ళిపోతున్నారు. దేనికోసం మరి? ఏదేంటి ప్రేమ? ఆలోచన చేస్తున్నావు కదా. కానీ ఆ యొక్క తండ్రి చూడండి, ఆ వ్యక్తి ఇదిగో నా ఇల్లు పాడైన పర్వాలా, ఒక వ్యక్తి బాగుపడితే చాలు, నా ఇల్లు పెంకులు ఊడిపోయిన పర్లా, ఈ వ్యక్తి ఆరోగ్యంతో ఉంటే చాలు, నా ఇల్లు రూపం మారిపోయిన పర్వాలా, ఈ వ్యక్తి సంతోషంగా తన భార్య పిల్లలతో హ్యాపీగా జీవిస్తే చాలు. అదేంటి క్రీస్తు నేర్పిన ప్రేమ. స్తోత్రం. అలాంటి ప్రేమ మనలోకి రావాలండి. అప్పుడే మనం దేవుని మూలముగా పుట్టిన వారం అవుతాం. ఆమేన్. కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులు ఉద్రేకంగా ఉంటారు, తొందరగా ఉంటారు, స్పీడ్గా ఉంటారు. మనం ఏం చేస్తాం? ఓపికతో ఉండటమే. వాళ్ళు తెలుసుకుంటారు ఏదో ఒక రోజు. అన్నిటికీ ఏమి ఉంది చెప్పండి? ప్రతిదానికి సమయం కలదన్నారుగా. అందరికీ తెలుస్తుంది. మన పండుబాబు ఉన్నాడు కదా, మన పండుబాబు బండి ఎరగ స్పీడ్ తోలేసేవాడండి. తెలుసుగా మీ అందరికీ. మీలో కూడా చెప్పేవాళ్ళు, అన్న కూడా మీరు చెప్పండి సీనా అనేవారు, మీరు చెప్పండి వింటాడు, మీరు చెప్పండి వింటాడు. మాకే భయం వేసేది. ఇప్పుడు కొంచెం ఎదుగుతున్నాడు కదా, వయసు పెరుగుతుందిగా, కొంచెం జాగ్రత్త లైన్లో పడ్డాడు. మావాడు ఉన్నాడు తనీషు, ఈడు ఎరగ తొక్కేస్తున్నాడు అన్నారు కదా. ఆడొచ్చాడు ఇంకొకడు, ఆడేం నిలబడి తొక్కేస్తున్నాడు బండిని. పండు వచ్చి అనియా పలానా తను ఎరగ తోలేస్తున్నాడు బండి స్పీడ్గా అని ఇప్పుడు చెప్తున్నాడు నాకు. నేను అన్నాను మా అన్న కారులో వస్తుంటే మన గురువారం మీటింగ్ నుంచి, నువ్వు తోలినప్పుడు మేము అలాగే టెన్షన్ పడి ఇవ్వను నాయన, ఇప్పుడు నీకు తెలుస్తుంది ఆ బాధ, బిల్లు కడుతున్నావు కాబట్టి బాధ తెలుస్తుంది అన్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అందరికీ టైం దొరుకుతుంది, కంగారు పడొద్దు. మనం కొన్నిసార్లు ఎదుటి వ్యక్తులు తొందరపడుతున్నారు కదా, ఆవేశంగా మాట్లాడుతున్నారు కదా, హడావడి చేస్తున్నారు కదా అని మనం కూడా తొందరపడిపోతే గొడవ పెద్దదైపోయి అల్లరైపోయి దేవునికి అవమానం వచ్చేసి మనశ్శాంతి లేకుండా అయిపోతాయి పరిస్థితులు. ఓపికతో ప్రేమ కలిగి అర్థం చేసుకుని సమాధానపడి క్షమించగలిగితే దేవుడే అన్ని పాఠాలు అందరికీ నేర్పిస్తాడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ప్రభువు చెప్తున్నాడు, ప్రేమ లేకుండా మనం ఉన్నామంటే దేవుని మూలముగా పుట్టిన వారం కాదు. దేవుని మూలముగా పుట్టకపోతే మన జీవితంలో జయాన్ని చూడలేం. పరలోకాన్ని మనము స్వతంత్రించుకోలేం. లోకం అనే భయంకరమైన పాపపు జయాన్ని, శాపపు జయాన్ని, సాతాను మీద జయాన్ని చూడలేం దేవుని ప్రజలారా. అందుకనే అందరూ బ్రతికి ఉన్నంత కాలము అందరితో కలిసిమెలిసి ఆనందంగా బ్రతకాలి. ఆమేన్. మనకి ఎంత ఉన్నా, ఎన్ని ఉన్నా, ఎంత సంపాదించినా అవన్నీ ఈ లోకం విడిచినప్పుడే మనతోటి ఇక్కడ ఆగిపోతాయి. ఏది మనతోటి రాదు. వీటిని చూసుకుని ఒకవేళ ఎదుటి వ్యక్తులు నీకంటే తక్కువ కులమానో, నీకంటే చిన్న స్థితి అనో, ఒకవేళ వాళ్ళకి ఇల్లు లేదనో, భర్త లేడనో, పిల్లలు లేరనో, వాళ్ళు ఇదిగో అందరి చేత అవమానించబడ్డారనో, వెలివేయబడ్డారేమో, ఒంటరి చేయబడ్డారనో ఒకవేళ తక్కువ చేసి చూస్తున్నామేమో, ప్రభువు చెప్తున్నాడు అలాంటి వారు దేవుని పిల్లలుగా పిలువబడలేరు. ఎదుటి వ్యక్తి జీవితంలో ఏది చూడక ఆ వ్యక్తిని చూసి మనము క్రీస్తు ప్రేమను వారి మీద కనపరచాలి. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఎదుటి వ్యక్తి యొక్క గుణాలు, ఎదుటి వ్యక్తుల యొక్క పరిస్థితులు చూసి ప్రేమించేది లోకం.
కానీ నిస్వార్థంగా ప్రేమించే గుణం కలిగినది క్రీస్తు ప్రేమ ఒక్కటే. ఆమేన్. అలాంటి గుణాన్ని మన జీవితంలో ధరించుకోవాలి. అది ప్రేమ కలిగి ఉండటం అంటే. నా దేవుని ప్రజలారా, చిన్న చిన్న వాటికి భార్య భర్తలో విడిపోతున్నారండి. ఎందుకు అనుకుంటున్నారు? కారణం ఇదే. ఏమి లేదు చెప్పండి, ఏమి లేదు, ప్రేమ లేదు అంతే. అన్నారు కదా, అయ్యో నా భర్తే కదా అన్నదే, నా భర్తే కదా కొట్టింది, ఫోన్లే తెలుసుకుంటాడు అనుకోదు ఈవిడ. నా భార్య కదా అన్నదే, నా భార్య కదా చేసింది, ఫోన్లో తెలుసుకుంటుంది అనుకోడు ఈయన. ఒకరి మీద ఒకరు, నువ్వు నా మాట వినాలి, నువ్వు నా మాట వినాలి, నువ్వంటే నేను భరించేదేంటి, నువ్వంటే నేను భరించేదేంటి, నేను డిగ్రీ చదివాను, పీటెక్ చేశాను, జీటెక్ చేశాను అని టెక్కులు మాటలు అన్నీ అన్నారు కదా. నేను 5 లక్షలు కట్నం ఇచ్చాను, ఊరికనే ఇచ్చావా? మామూలుగా మనలో మన మాట 5 లక్షలు కట్నం ఇచ్చావు, 50 లక్షలు తన్నావు ఇప్పుడు దాకా. నువ్వు లెక్కేసుకున్నావు ఎప్పుడన్నా? మామూలుగా అర్థమని చెప్తున్నాను. ఎందుకు ఈ బడే మాటలు? ప్రభువు చెప్తున్నాడండి, జీవితం బాగులను కోరుకోవాలి, నేను నా భర్త నా పిల్లలు బాగులను కోరుకోవాలి. ఇదిగో లేనిపోని అనాలోచనలకి గర్వంతో కూడిన కుయుక్తులకు వెళ్ళిపోతే, నీలో ప్రేమ లేకపోతే, ఆదివారం గుడికి వెళ్ళిపోయి భర్తను ప్రేమించకుండా, ఆదివారం గుడికి వెళ్ళిపోయి భార్యను ప్రేమించకుండా స్తోత్రం 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 అంటే దేవుని మూలముగా పుట్టిన వ్యక్తిగా పిలబడలేవు. నువ్వు లోకాన్ని జయించలేవు. లోకాన్ని జయించకపోతే పరలోకాన్ని కూడా స్వతంత్రించుకోలేవు. ప్రభువు చెప్తున్న మాట, ప్రేమ కలిగి మనము జీవించాలి. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అన్నదమ్ముల మధ్య ప్రేమ ఉండదు, పార్టీల మధ్య పార్టీల గురించి కూడా చెప్తున్నా ఒక మాట. పార్టీల వరకే, మనుషులందరూ ప్రేమతోటి ఉండాలి అంతే. ఒక మాట అంటే పైన ఉన్న వాళ్ళందరూ బాగానే ఉంటారు అన్నారు కదా, పైన ఉన్న వాళ్ళందరూ నాయకులందరూ బాగా, వాళ్ళు ఫ్లైట్ దిగితే హాయ్ అంటారు, సెకండ్ ఇస్తారు, గుడ్ మార్నింగ్ అంటారు, కౌగిలించుకుంటారు, పేపర్లో పెద్ద ఫోటోలు వేస్తారు. ఇక్కడ మాత్రం గిల్లలు కొట్టిన ఒకటి మీద ఒకడు పోలీస్ స్టేషన్ చుట్టూ, జైలు చుట్టూ, అధికారుల చుట్టూ, లాయల చుట్టూ ఉన్న పొలాలు ఆటలు తాకట్లు ఎట్టి డబ్బులు తెచ్చి ఆ స్టేషన్కి ఆటలు కట్టి తెప్పలు పడుతున్నారు. ఎందుకంటే తెప్పలో ప్రభువు చెప్తున్న మాట, పార్టీలే, మనుషులే. మనుషులుగా దేవుడు మనం సృష్టించాడు, మనిషిగా ప్రేమించాలి అందరినీ. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నా పార్టీ కదా నేను ఎందుకు వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి, నా పార్టీ కాదు కదా నేను ఎందుకు వాళ్ళకి పొలం రాయాలి, నా పార్టీ కాదు కదా ఎందుకు వాళ్ళకి మరొక లబ్ధి చేకూరేలాగా నేను ఇలాగ మాట్లాడాలి చేయాలి అన్న ఆలోచనలు దేవుని పిల్లలుగా ఎవరికి ఉండకూడదు. ప్రభు చెప్తున్న మాట, మనిషిగానే మనము ప్రేమించాలి. అధికారం ఈరోజు ఉండొచ్చు, రేపు ఉండొచ్చు, ఎల్లుండి ఉంటుందని ఎవరికి గ్యారంటీ లేదు. కానీ మనుషులుగా మనం ఎప్పుడు శాశ్వతంగా ఉంటాం. మనిషికి ప్రేమను చూపించగలిగితే లోకం ఎప్పుడు కూడా వెలుగుతూనే ఉంటుంది. స్తోత్రం. ఇది క్రీస్తు నేర్పుతున్న పాఠం దేవుని ప్రజలారా. కాబట్టి ప్రభు అయిన తండ్రి అంటున్న మాట, మన బ్రతుకుల్లో మన జీవితాల్లో లోకమును జయించినప్పుడు మాత్రమే పరలోకాన్ని స్వతంత్రించుకుంటాం. లోకాన్ని ఎలా జయిస్తాం? మనము దేవుని మూలముగా పుట్టాలి. దేవుని మూలంగా పుడతాం అంటే మొదటిదేంటి? నీటి బాప్తీసం పొందాలి. రెండోదేంటి చెప్పండి? పాపమునకు దూరంగా బ్రతకాలి. మూడోదేంటి చెప్పండి? ఎదుటి వ్యక్తుల్ని ప్రేమించగలగాలి. అటువంటి ఉన్నతమైన లక్షణాలు మన జీవితాల్లో దేవుడు స్థిరపరిచి ఆయన రాజ్యముకు హక్కుదారులుగా, ఆయన జయకరమైన అనుభవాలతో మనం నడిపించునుగాక. ఆమేన్. అందరు లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు అందించిన ఈ శ్రేష్టమైన మాటలు మన హృదయాల్లో దేవుడు ఫలింపచేయనట్లుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. నడుపుచున్న యేసయ్యా మారని ప్రేమతో, వెంటాడుచున్న యేసయ్యా నే దాటిపోగలనా ప్రేమను, రుణపడి బ్రతికెదను, నా ఊహ కందని ఆ కృపను అనుదినము ప్రకటింతు. ఆశలతో అభిషేకించు, యుగయుగాలే నన్ను తాకు, పట్టనది వలె ప్రవహించును. సత్యం కొరకు ఎదురు చూస్తున్నారా? యేసయ్యలో ఆత్మీయంగా ఎదగాలనుకుంటున్నారా? యేసయ్య మహిమ కార్యాలు చూడాలనుకుంటున్నారా? కష్టములు, వ్యాధులు, బంధకములు, చీకటి క్రియలు, చెప్పుకోలేని సమస్యలు వేధిస్తున్నాయా? శాంతి, సమాధానం, సంతోషం, రక్షణ, విడుదల, ఆశీర్వాద జీవితం కొరకు ఆశ కలిగి ఉన్నారా? మీకొక గొప్ప శుభవార్త.
అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. చాటపర్రు మన్నా సంఘంలో జరుగుతున్న ఆరాధనలకు మిమ్ములను మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. గమనించండి, మీరు ఇంకా ఆధ్యాత్మికంగా ఎదగాలని, దైవికమైన వాక్యపు లోతుల్లోకి దేవుని పరిశుద్ధాత్మ సన్నిధితో నింపబడుతూ దైవరాజ్యం కొరకు కడవరి కాలంలో సత్యమైన బోధలు నిలుచుచ్చు మీరు దేవుని రాజ్యం కొరకు సిద్ధపడి ఒక మంచి విశ్వాస జీవితాన్ని కట్టుకోవాలని ఆశపడితే భౌతికపరమైన వ్యాధులతో, బాధలతో, వేదనలతో, కష్టాలతో, శ్రమలతో, సమస్యలతో మీరు నలిగిపోతూ మీకంటూ మీ కొరకు ప్రార్థన సమూహాన్ని కలిగి లేని స్థితిలో మీరు ఉంటే తప్పకుండా చాటపర్రులో జరుగుతున్న ఈ యొక్క పరిచర్లకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించుచున్నాం. ప్రతి ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, అలాగే 9 గంటల నుంచి 11 గంటల వరకు 2 ఆరాధనలు జరుగుతున్నాయి. ప్రతి శుక్రవారం రాత్రి 7 గంటల నుంచి ఉపవాస కూడిక జరుగుతుంది. అలాగనే ప్రతి నెల మొదటి బుధవారం మరి రాత్రి 10 గంటల నుంచి సంపూర్ణ రాత్రి ప్రార్థన జరుగుతుంది. మీ కొరకు దైవోజ్జాలకు మేము ప్రార్థన చేయబోతున్నాం. విశ్వాస సమూహాలతో ప్రార్థనలు చేయబోతున్నాం. దేవుని కార్యాలతో ప్రజలు ఆత్మీయంగా వర్ధిల్లుతున్నారు, భౌతికంగా దీవించబడుతున్నారు. మీ జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు పొందాలంటే సమయాన్ని సద్వినియోగపరుచుకుని దైవ సన్నిధికి తప్పకుండా రండి. గుడివాకలంకి వెళ్ళే రోడ్డు చాటపర్రులో ఉన్న యొక్క మందిరానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను కృప వెంబడి కృపతో ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా.